తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తడిబట్టల ప్రమాణాల పాలిటిక్స్ పై మాటల తూటాలు పేలుతున్నాయి. 25 కోట్ల పంచాయతీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈటల ఆరోపణలు బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ సైతం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్న బీజేపీ కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చింది. బీజేపీ కాంగ్రెస్ రెండు జతకట్టాయంటూ ఘాటుగానే మాటలు వదిలింది. మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం. పీక్స్ కు చేరిన తడిబట్టల ప్రమాణాల పాలిటిక్స్. మునుగోడు ఉప ఎన్నికలపై ఈటెల హాట్ కామెంట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందన్న ఈటెల రాజేందర్. భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం. 25 కోట్ల మాటలపై రేవంత్ కి ఈటెల క్లాస్. రేవంత్ పరువు నష్టం దావా వేయాలన్న బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 6 నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావాలని బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ తాజాగా వ్యూహం మార్చింది. ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయటం, కాంగ్రెస్ కు ఓటేస్తే అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని ప్రకటించడం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నుంచి 25 కోట్లు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఆరోపించారు. రాజేందర్ ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటెల రాజేందర్ కు ఛాలెంజ్ చేయడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలతో రేవంత్ రెడ్డి దానికి సమాధానంగా ఈటెల రాజేందర్ బీజేపీకి ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు తడిబట్టలతో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు. అన్నట్టుగానే అమ్మవారి ఆలయానికి చేరుకుని రాజేందర్ రావాలని పట్టుబట్టారు. దీంతో తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య తాజా పరిణామాలతో ప్రచండ యుద్ధం జరుగుతోంది. అబద్ధమైతే నీకు ఏం జరుగుతుందో నువ్వు ఆలోచన చేసుకో రాజేందర్. ఇవాళ నేను ఈ అమ్మవారి సాక్షిగా రాజకీయ ప్రత్యారోపణలు నేను చేయదలుచుకోలే, కానీ ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. కేసీఆర్ నన్ను నిర్బంధిస్తే కూడా ఎదుర్కొని నిటారుగా నిలబడ్డా రాజేంద్ర. నీలాక కాదు, నేను నోటీస్ ఇయ్యంగానే ఎవరి దగ్గర పోయి లొంగిపోయి పారిపోయి పోరాటం ఆపేసినోని కాదు రాజేంద్ర. నిజాయితీగా మారిపోయారైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం మీద 25 కోట్ల కేసీఆర్ కి అమ్ముడు పోయినని ఆరోపణ చేస్తావా? ఇదేనా నీ నీతి, నీ జాతి? ఇదేనా కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్వు ఇస్తున్న గౌరవం? నీకు రాజకీయ స్వార్థం ఉండొచ్చు. నువ్వు చేరిన పార్టీలో నీ గుర్తింపు కోసమో వాళ్ళు ఇసిరే ఏదో ఒక కుర్చీ కోసమో కక్కుర్తి పడి కేసీఆర్ కు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్న మా మీద నీ ఆరోపణలు బురద జల్లడము, ఇది నాకు నష్టం అనుకుంటున్నావా? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం, పేదలకు నష్టం. రేవంత్ తనను ఉద్దేశించి అమ్మా అబ్బా అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈటెల గట్టిగానే రియాక్ట్ అయ్యారు. రేవంత్ పాత చరిత్ర అంతా బయటికి తీసి విమర్శల దాడి కొనసాగించారు. ధీరుడు లెక్క కొట్లాడతాడు అనుకుంటే కన్నీళ్లు పెడతాడని అనుకోలేదు అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. అసలు రేవంత్ కు తనకు పోలికేంటని ప్రశ్నించిన ఈటెల తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. రేవంత్ జైలుకెళ్లింది జనం కోసం కాదు, ఓటుకు నోటు కేసు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. దాన్ని తగ్గట్టుగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. ఎప్పుడు ఒకే పథకమైన పాత్ర ఉండదు. నేను అడుగుతున్న ఏం సంస్కారం? నన్ను పట్టుకొని ఒక ఉద్యమకాండ పట్టుకొని తెలంగాణ ప్రజల చేత మా బిడ్డ శభాష్ అనే బిడ్డను పట్టుకొని నీ అమ్మ అనే మాట, నీకు అమ్మ లేరా? నీకు అమ్మ లేరా? నువ్వు అంటే నీ కుటుంబం నాకు సంబంధమా? 7 మంది అన్నదమ్ములు కదా, 10 మంది అన్నదమ్ములు, సంతోషం నీకు.
కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. దీని నుంచి మీరు ఎస్కేప్ కాలేరు. నేను అనుకుంటారు ఇవాళ చెప్పిన మాట రేపు తెల్లారో మర్చిపోతారు, ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీలాంటి గురించి నేను ఎప్పుడూ పర్సనల్ మాట్లాడలేదు, మొన్న మాట్లాడలేదు, నిన్న మీరు మాట్లాడిన కాబట్టి మాట్లాడుతున్నా. నాకు ధైర్యం ఉంది, నాకు నా మీద విశ్వాసం ఉంది, నేను ఆత్మవిశ్వాసం కలిగబెట్టింది. నేను ఇట్లాంటి వాటికి అమ్మ తోడు, అయ్య తోడు, పిల్లల తోడు, లేకపోతే విశ్వాసం ఏంటంటే అమ్మవారి తోడు, గుళ్ళలో చొచ్చుడు, ఈ తడిపట్టడు, ఈ కల్చర్ నాది కాదు. పార్టీల కల్చర్ అది కాదు. పార్టీలు రాజకీయ గురించి మాట్లాడతారు, రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాట్లాడతారు తప్ప ఇట్లాంటి మీలాంటి చౌకబారు పద్ధతులు మాత్రం ఇక్కడ మంచిది కాదు. ఇక నువ్వు ముసలి కన్నీని పెట్టినంత మాత్రాన, నువ్వు ఏడ్చి నాలాంటి అవమానపరిచినంత మాత్రాన నాకు నీ వాల్యూ తగ్గిపోతుంది తప్ప, నీరే పంచబడి తప్ప ఇంకోటి కావాలని చెప్పాలని చేస్తారు. పదే పదే అధికార బీఆర్ఎస్ ను విమర్శించడం ద్వారా ఆ పార్టీకి అనవసర ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ పార్టీ తెలంగాణలో ఇంకా బలంగా ఉంది అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తోంది అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీని సైడ్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగమే ఈటెల రాజేందర్ ఆరోపణలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ను పక్కకు నెట్టేసి రెండు పార్టీలు ఈ విషయాన్ని హైలైట్ చేసుకోవటం కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పేరు రాకుండా బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే కొత్త అంశం తెర మీదకు తీసుకొచ్చి రాజకీయాలను మారుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితులు మారితే జనాలకు కూడా ఈ రెండు పార్టీలపైన దృష్టి పడుతుందని భావిస్తున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఆ విషయాన్ని బీజేపీ వారు తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఈ రెండు పార్టీలు యుద్ధం మొదలుపెట్టాయి. దీంతో బీఆర్ఎస్ ను ప్రజలు లైట్ తీసుకుంటారని విపక్షాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. అయితే దానిని ద్విముఖ పోటీ చేయాలని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. త్రిముఖ పోరు ఉంటేనే తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. బీజేపీ నేత ఈటెల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు క్యాష్ ఎపిసోడ్ ని పొలిటికల్ డ్రామాగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేవంత్ కు దమ్ముంటే ఈటెలపై పరువు నష్టం దావా వేయాలని దానం సవాల్ విసిరారు. ఇతర పార్టీల నేతలకు డబ్బులిచ్చే కర్మ బీఆర్ఎస్ కు లేదన్నారు దానం. ఇద్దరిది పొలిటికల్ డ్రామా అన్న దానం నాగేందర్ రేవంత్ కు దమ్ముంటే ఈటెలపై పరువు నష్టం దావా వేయాలన్నారు. ఆలయం పక్కనే హైకోర్టు ఉంది, అక్కడ తేల్చుకోండి అంటూ సూచించారు. ఆరోపణ చేసి ఇంకోరేమో భాగ్యలక్ష్మి టెంపుల్ పోయి, ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టును ఆశ్రయించాలి. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు డిఫర్మేషన్ సూట్ అయ్యి ఒకటి నీకు కావాలనుకుంటే, అలా చేయకుండా ఏమంటారు కదా, నువ్వు తిట్టినట్టు చేయని ఏడిచినట్టు చేస్తా అని చెప్పి ఏదో సామెత లేక ఇద్దరు మాట్లాడుకుంటారు. పోనీ ఆయన మాట్లాడిన దానికి ఈయన ఏమైనా రెస్పాన్స్ చేసి ఈయన లేదు. అల్టిమేట్లీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనేది ఇలా కుట్ర. ఈ కుట్రలో భాగంగానే వీళ్ళు రకరకాల రోజుకు ఒక ఆరోపణ చేయడము, ఇది ఒకటి వీళ్ళకి ఏమైపోయిందంటే ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారిని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని, ఆ కుటుంబాన్ని ఏదో రకంగా విమర్శించాలి అని చెప్పి. కానీ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాల్సిన చోట ఒకరినొకరు టార్గెట్ చేసుకోవటం వెనుక మతలబు ఖచ్చితంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. లేకుంటే ఈటెల రాజేందర్ ఇప్పుడు అటువంటి ఆరోపణలు చేయరు అని చర్చ జరుగుతోంది. అసలు ఊహించని రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు ఏం జరుగుతుంది అన్న టెన్షన్ లో ఉన్నారు.